అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకొని చూపిస్తాను. ఇది మీకు కామన్, నెయ్యి లేకపోతే కష్టం కదా. సో ఇదైతే ఏంటో తెలుసా అండి, ఇది కూర బీరకాయ కూర జస్ట్ ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుని పచ్చిమిరపకాయలు వేసుకుని ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, ఎలాంటి గరం మసాలా లేకుండా హ్యాపీగా ఉండేటట్టు చేశాను. చాలా పోపులో వేసుకుని చేసుకున్న కూర అండి ఇది. జస్ట్ పోపులో వేసేసాను, ఎక్కువ కారం కూడా వేయకుండా జస్ట్ పచ్చిమిరపకాయల కారంతోనే చేసేసాను. చాలా చాలా బాగా వచ్చిందండి. నిజంగా చూస్తున్నారా ఎంతో బాగుంటుంది. ఇది మాక్సిమం మనకి లేడీస్ ఎక్కువ డెలివరీ అయ్యాక తింటూ ఉంటారు. అప్పుడే అనుకుంటూ ఉంటాం కదా, అబ్బా ఎంత బాగుంటుందో ఈ కూర, ఎంత బాగుంటుందో అనుకుంటూ ఉంటాం కదా. కమ్మగా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడో కానీ మనం చేసుకోము. ఉల్లి కారం కానీ, వేరే టమాటో వేసి కానీ, శనగపప్పు వేసి కానీ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇవాళ మాత్రం నాకు ఇలా తినాలని అనిపించింది, అందుకే నేను పోపులో వేసుకుని చేసుకున్నాను. సో మీకు కూడా తినాలని అనిపిస్తోందా? మీరు కూడా టెంప్ట్ అవుతున్నారా? సో తప్పకుండా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఎప్పటికైనా పాత రెసిపీస్ ఏనండి. పాత వాళ్ళు చేసినవి చాలా చాలా బాగుంటారు. మన అమ్మలు చేసినవన్నీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ మనం తిప్పి మళ్ళీ ఇలాగే వస్తాము. సో చాలా చాలా బాగా వచ్చిందండి. కూర మాత్రం అదిరిపోయింది. బీరకాయ పోపు వేసిన కూర, జస్ట్ బీరకాయ పోపులో వేసాను. చాలా 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 బాగుంటుంది. గట్ హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఉంటుంది, చాలా మంచిది. షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా చెప్పలేము, అంత మంచిది. సో తప్పకుండా చేసుకోండి, తినండి. సింపుల్గా చేసుకుంటే టేస్టీగా తినేయండి, అది నేను చెప్పేది. ఇదైతే గోంగూర పచ్చడి అండి. గోంగూర పచ్చడి అంటే అందరికీ ఇష్టం. నేను చాలా ఇష్టపడి చేసుకున్నాను మా ఇంట్లో గోంగూర. సో ఆర్గానిక్ పచ్చడి అనుకోవచ్చు. చాలా చాలా పెద్ద ఆకుతో వచ్చిన గోంగూర పచ్చడి చాలా బాగా వచ్చింది. సో ఇందులోనే ఉల్లిపాయలు అన్నీ వేస్ట్ చేసేసాను, ఎక్కువ పచ్చిమిరపకాయలు వేస్ట్ చేశాను. సో గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది ఎర్రకారం, అదే ఎర్రగా వేయించి ఎండుమిరపకాయలు వేసిన పచ్చడి కాదు. ఇది మామూలు గ్రీన్, ఎక్కువగా పచ్చిమిరపకాయలు వేసి చాలా చాలా టేస్టీగా ఉంది. నాకైతే చాలా ఇష్టం, పిల్లలు అందరూ ఇష్టపడతారు. సో మీరు కూడా తప్పకుండా చేసుకోండి పచ్చడి మాత్రం. దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఇంతేనండి, మెసేజ్ చేస్తాను చూసారా, ఇదైతే కామన్. సో చాలా 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 టేస్టీ రెసిపీస్ అండి. గోంగూర పచ్చడి అయినా కానీ, బీరకాయ పోపు వేసిన కూర అయితే మాత్రం అదిరిపోయింది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. బాయ్ అండి.